ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అర్ధరాత్రి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని కలలు గనుక మీకు వస్తున్నాయి అంటే నిజంగా మీ అంత ఐశ్వర్యవంతులు, మీ అంత రాజయుగం పట్టబోతున్నటువంటి వ్యక్తులు ఎవ్వరు ఉండరని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. మరి ఈ వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని అలాగే మీకున్న డౌట్స్ని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లైట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనలో ప్రతి ఒక్కరూ నిద్రపోతున్నప్పుడు కలలు కంటుంటారు. కొన్ని మంచివి వస్తాయి, మరికొన్ని చెడ్డవి వస్తాయి. అయితే ప్రతి కళ వెనుక కూడా ఒక అర్థం ఉంటుందంటుంది కళల శాస్త్రం. మీకు వచ్చే కళలను బట్టి మీరు రేపు ఏం జరగబోతుందో ముందే గ్రహించవచ్చని అంటున్నారు డ్రీమ్ నిపుణులు. మరి ఈ క్రమంలో అర్ధరాత్రి కొన్ని రకాల కళలు మీకు వస్తున్నాయంటే నిజంగా మీ అంత ఐశ్వర్యవంతులు ఎవ్వరూ ఉండరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అయితే మీకు అర్ధరాత్రి ఏ కళలు వస్తే మీరు ఐశ్వర్యవంతులు అవుతారో, ఈ సమయంలో మీరు చేయకూడని తప్పులేంటి, ఇలా అనేక విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనందరికీ కళలు వస్తాయి కదా, కొంతమందికి నిద్రపోతున్నంతసేపు కళలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మరికొందరికి మాత్రం కొద్దిసేపు కళలు వస్తుంటాయి, నిద్ర లేచాక కళలను మర్చిపోతుంటారు కూడా. అయితే కళలను అధ్యయనం చేస్తే భవిష్యత్తును అంచనా వేయవచ్చని అంటున్నారు డ్రీమ్ ఎక్స్పర్ట్స్. చాలా సందర్భాల్లో జరగబోయే మంచి చెడులను కళల ద్వారా ముందే సంకేతాల రూపంలో చెబుతాయి అంటున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. ఇక ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి ఏ కళలు వస్తే మీరు ఐశ్వర్యవంతులు ఎలా అవుతారో, ఈ సమయంలో మీరు చేయకూడని తప్పులు ఏంటి, ఇలా అనేక విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనందరికీ కళలు వస్తాయి కదా, మనలో కొంతమందికి నిద్రపోతున్నంతసేపు కూడా కంటిన్యూస్గా కళలు వస్తూ ఉంటాయి. మరికొంతమందికి కొద్దిసేపు మాత్రమే కళలు వస్తాయి, నిద్ర లేచాక వాటిని మర్చిపోతుంటాం కూడా. అయితే కళలను అధ్యయనం చేస్తే భవిష్యత్తును అంచనా వేయవచ్చని అంటున్నారు డ్రీమ్ ఎక్స్పర్ట్స్. చాలా సందర్భాల్లో జరగబోయే మంచి చెడులను కళల ద్వారా ముందే సంకేతాల రూపంలో చెబుతాయి అంటున్నారు. మరి ఈ యొక్క వ్యక్తులు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి ఏ కళలు వస్తే మీరు ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు అంటే, మీరు కళలో చేపల్ని చూసారంటే మీకు అదృష్టం కలగబోతుందని అర్థమట. మీరు చేపలు పడుతున్నట్లు కల వస్తే మీకు త్వరలోనే డబ్బు రాబోతుందని, ఎక్కువ సంపదను మీరు పొందబోతున్నారని దానికి మీనింగ్ అని అంటున్నారు. అలాగే అర్ధరాత్రి మీరు ఒక పర్వతమో కొండో ఎక్కుతున్నట్లు కల వచ్చిందనుకోండి, మీ పని లేదా ఉద్యోగం లేదా బిజినెస్ మరింత మెరుగవుతుందని ఆ కళకు అర్థమట. ఇకపోతే మనలో చాలామందికి కళల్లో పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇది మనలో చాలామందికి జరుగుతూనే ఉంటుంది. అయితే వారికి ఎవరైతే ఆ యొక్క వ్యక్తులకు తెల్ల పాము కళలో కనిపించిందనుకోండి, మీరు చాలా ఆనందపడవచ్చని అంటున్నారు నిపుణులు. జీవితంలో గొప్ప గొప్ప విజయాలను సాధించే ముందు ఇలా తెల్లపాము కనిపిస్తుందని చెబుతున్నారు. తెల్లపాము కనిపించే వాళ్లకు ముందున్న సమస్యలన్నీ ఆటోమేటిక్గా తొలగిపోతాయట, డబ్బు పెద్ద ఎత్తున వచ్చి పడుతుందని అంటున్నారు మన జ్యోతిష్య పండితులు. ఇకపోతే కళలో నెమలి కనిపించినా, అది నృత్యం చేసినట్లు అనిపించినా మీకు త్వరలో ఒక గుడ్ న్యూస్ తెలియబోతుందని అర్థమట. ఇక నిండా పండ్లతో ఉన్న చెట్టును మీరు కళలో చూస్తే దాని అర్థం మీకు రాబోయే కొన్ని రోజుల్లో డబ్బు రాబోతుందని, మీకు మీరుగా చెట్టు నుంచి పండ్లను తెంపుతున్నట్లు కల వస్తే మీరు స్వయంగా డబ్బును తీసుకోబోతున్నారని అందుకు అర్థమట. ఇకపోతే కలలో తామర పువ్వు కనిపిస్తే భవిష్యత్తులో లక్ష్మీదేవి అనుగ్రహం, అమ్మ యొక్క ఆశీర్వాదం తప్పకుండా మీరు పొందబోతున్నారని అర్థం. అలాగే చేతికి అందాల్సిన డబ్బు కూడా అందుతుంది. కలలో తేనె పట్టు, తేనెటీగలు కనిపించాయనుకోండి, అది చాలా శుభ సంకేతమట. తీయటి తేనెను తెచ్చే తేనెటీగలు కనిపించడం అంటే జీవితంలో ఆనందం రాబోతుందని అర్థం.
శుక్రవారం రోజు తామర పువ్వులతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. అటువంటి తామర పువ్వులు కళ్ళలో కనిపించడం అంటే నిజంగా అదృష్టమని అంటున్నారు పండితులు. అలాగే ఏనుగు చాలా తక్కువ మందికి కలలో వస్తూ ఉంటుంది. కానీ ఏనుగు మీకు అర్ధరాత్రి కలలో వస్తే త్వరలోనే మీరు మంచి కాలం ప్రారంభం అనేది చేయబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలా కలలో ఏనుగు రావడం వల్ల మీ యొక్క సంపద పెరుగుతుంది. త్వరలోనే మీ లైఫ్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఇక గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. ఇది కలలో కనిపించడం వల్ల మీ లైఫ్లో సంపద పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు కలుగుతాయని స్వప్న శాస్త్రంలో తెలియజేశారు. ఇక కలలో పళ్ళు పెరగడం కూడా చాలా శ్రేయస్కరం. ధనలాభంతో పాటు ఉద్యోగ వ్యాపారంలో పురోగతికి సంకేతం. కలలో మీ జుట్టు కత్తిరించుకోవడం, మీ ఆర్థిక సమస్యలు ముగిపోతున్నాయని, మీరు అప్పుల భారంతో ఉంటే మీరు కూడా దాని నుండి బయటపడతారని చెబుతుంది. కలలో దేవాలయం, శంఖం, పాలు, బియ్యం, అదేవిధంగా తెల్ల ఏనుగు, రాజు, రథం, పల్లకి, ప్రకాశవంతమైన ఆకాశం, పౌర్ణమి, శివలింగం, దీపం, గంట ఇవన్నీ కనుక మీకు కనిపిస్తే అది కూడా చాలా అంటే చాలా శుభప్రదం. మీకు పెద్ద విజయం, అపారమైన సంపద, గౌరవం లభిస్తాయి. అదేవిధంగా కలలో ఒక చిన్న పిల్లవాడు నవ్వడం, సరదాగా ఉండటం కనిపిస్తే సమీప భవిష్యత్తులో అంటే దగ్గరి లైఫ్లో డబ్బు సంపాదించడానికి స్పష్టమైన క్లారిటీ గల సంకేతమట. మరొక వైపు మీ కలలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేయడాన్ని మీరు చూస్తే అది జీవితంలో బంగారపు రోజులు ప్రారంభానికి సంకేతం. అంటే మీరు డబ్బు, సంపద, పదవి, గౌరవం ఇవన్నీ పొందబోయే ముందు వచ్చే సూచన. అలాగే మీరు లేదా ఇతరులు కలలో స్నానం చేయడం కూడా చాలా శ్రేయస్కరం. అలాంటి కళ అర్ధరాత్రి వేళల్లో వస్తే మీకు వచ్చినట్లయితే గనక అటువంటి కళ ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో సుదీర్ఘ ప్రయాణం చేస్తారు. ఆ క్రమంలో అనేక బెనిఫిట్స్ని, ఎన్నో ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవును పూజించటం వల్ల శుభం జరుగుతుందని చెబుతుంటారు కదా. అలాగే ఆవు కలలో కనిపించడం కూడా చాలా శుభప్రదం. ఎందుకంటే ఆవులో అన్ని రకాల దేవతలు కొలువే ఉంటాయి. కలలో గోమాత కనిపించటం వల్ల ఆ యొక్క వ్యక్తికి దేవుడు ఆశీస్సులు కలిగి ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ప్రతి పనిలో సక్సెస్ని సాధిస్తారని స్వప్న శాస్త్రంలో తెలియజేశారు. మీకు అర్ధరాత్రి కలలో తెలుపు రంగు సింహం కనిపించిన శుభప్రదంగా భావించవచ్చు. తెలుపు రంగు సింహం కలలో కనిపించటం వల్ల మీ యొక్క కెరియర్లో పురోగతిని అభివృద్ధిని పొందుతారని, భవిష్యత్తులో విజయం సాధిస్తారని నమ్ముతారు. ఆపదలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడతారు. కలలో మామిడి చెట్టును చూడటం శుభప్రదమని, ఇది ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కలలో అపరాజిత చెట్లను, శంకుపూలను చూస్తే కొన్ని రకాల శుభవార్తలను వింటారని, కుటుంబంలో గొడవలు కూడా సమసిపోతాయని చెబుతున్నారు. కలలో మనీ ప్లాంట్ వస్తే ఇంటికి చాలా డబ్బు వస్తుందన్న సంకేతమని చెబుతున్నారు. ఇకపోతే అర్ధరాత్రి వేళల్లో మీరు గంగా నదిలో లేదా మరేదైనా నదిలో స్నానం చేస్తున్నట్లు కలలో గనక కనిపిస్తే మీ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. ఇక కళ చాలా ఫలవంతమైంది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందొచ్చు. పాత పెట్టుబడితో ప్రాఫిట్ కూడా వస్తుంది. జీవితంలో మీకు దగ్గరగా ఉన్న వారి నుంచి మీరు ప్రేమ, విజయాన్ని పొందుతారని దీని అర్థం. ఇకపోతే మళ్ళీ చాలా మందికి కలలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. అలా దెబ్బలు తింటున్నట్లు కలలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట. అలాగే గాల్లో తేలినట్లు కనిపిస్తే మీరు ప్రయాణం చేస్తారని అందుకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం మీకు చాలా ప్రాఫిటబుల్గా లాభదాయకంగా ఉంటుంది. అర్ధరాత్రి మీకు కలలో కాళ్ళు, చేతులు కడుగుతున్నట్లు కనిపిస్తే మీకు ఉన్న సమస్యలు, దుఃఖాలు తొలగిపోతాయని అర్థం చేసుకోవాలి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో మీకు గనక అర్ధరాత్రి మామిడి పండ్లు తింటున్నట్లు వస్తే అది శుభంగా పరిగణించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో సంబంధిత వ్యక్తికి సంతానం కలగబోతుందని లేదా వారి నుంచి శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ కళ ద్వారా వ్యక్తి యొక్క జీవితంలో ఎంతో సంపద రాబోతుందని ముందుగానే తెలుసుకోవచ్చు. ఫలితంగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని తప్పులను అస్సలు చేయకండి. మరి ఆ మిస్టేక్స్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బు ఉంది కదా అనే పొగరుగా ఉండకూడదు. అస్సలు ఈ యొక్క
స్వభావాన్ని విడిచిపెట్టండి. తల పొగరుతో ఎవరిని దూషించకూడదు. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు. మీ దగ్గర డబ్బు ఉంది కదా అనేసి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే అవుతుంది. కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. జూదం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసే డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. అవసరం ఉంటేనే తప్ప డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే ఉన్న ధనమంతా పోయి పేదవారు అవుతారు. మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పొరపాటును కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది. అదృష్టం కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళదు. సో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా, అర్ధరాత్రి ఇప్పుడు మనం చెప్పుకున్న కళలు గనక మీకు వస్తున్నాయంటే మీ అంత ఐశ్వర్యవంతులు ఎవ్వరు ఉండరని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. అలాగే లాస్ట్లో మనం చెప్పుకున్న తప్పులను మాత్రం అస్సలు చేయకండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.